చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నాన్నమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి. నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా. సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకొని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా మీ తాత నాన్న దగ్గరికి? అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి. న్యాయమా న్యాయం అది వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. థ్యాంక్ యూ అండి. జాగ్రత్త జాగ్రత్త. ఏమైంది? ఇప్పుడు తాత నాన్న సమాధి మేము నిన్నెందుకు మాకు అసలు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. అవునా మనం ఎవరి దగ్గర ఉన్నాడు తెలియదు. అదే అనవసరం ఎన్నికి జరగండి అందరు ఇటు వచ్చాను. సతీష్ సతీష్ ఇటు సతీష్ ఎలుగుబంటు ఎవడరా నువ్వు?